చాయ్ మిలేగా ఓరే నీ అమ్మ జీవితం ఏం పంచాయతీరా నాకు. బైదవే మనం ఇప్పుడు నాసిక్లో ఉన్నాం అన్నమాట, హైదరాబాద్ కాదు ఇది, అందుకే కొంచెం తక్కువగా అనిపిస్తున్నాయి. లేకపోతే ఇంకా అన్ని గుండులే హెల్మెటెడ్ కనిపిస్తాయి. అమేజింగ్ ఉంది బాబోయ్, సూపర్ ఉంది. అక్కడ చూడ్డానికి క్రేజీ ఉంది, భలే అనిపిస్తుంది. ఒక్క ఫోటో కొట్టుకుందాం. కెమెరా టర్న్ చేసి చూపిస్తా. అన్బిలీవబుల్. హెల్మెట్ వెనుకోటి పట్టుకున్నాడు, ఓకే. వీనికి ముంగడు కూడా పెట్టుకోవాలని లేదు, ఓకే. ఇక్కడ కూడా హెల్మెట్ వెనుక పట్టుకుందా ఆంటీ, వీడికి కూడా పెట్టుకోవాలని లేదా? Hey guys, what's up guys? Welcome back to my channel. This is Vinay Motham from Shirdi, యాక్చువల్గా హైదరాబాద్ అనుకోండి. సో ఈరోజు అయితే ఈ రూమ్ నుంచి నేనైతే చెక్అవుట్ చేసేస్తున్నా. అండ్ ఎక్కడికి వెళ్తున్నా, ఏంది, ఈ విశేషాలన్నీ బండి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే, ఐఎమ్ ఆల్ సెట్, మొత్తం రెడీ అయితే అయిపోయినా. అండ్ ఇదే మనం నైట్ ఉన్న ప్లేస్, హోటల్ సాయి విరాజ్ ప్యాలెస్. బ్యూటిఫుల్ ప్లేస్. నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం స్టే చేస్తే. అండ్ నిన్న స్టే చేసిన దానికన్నా ఇది ఇంకా 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 తక్కువ పడింది నాకు. సో దట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ అని చెప్పి చెప్పాలి. ఓం గం గణపతి ఓం నమః శివాయ, జై హనుమాన్. నిన్నంతా ఖాళీగా కూర్చున్న రూమ్లో నైట్కి వసేపు. ఇందులోనూ డేటా మొత్తం ఎక్కియాలి కదా, ఫోన్లోకి డౌన్లోడ్ చేయాలి కదా, నిశ్చిత రిస్క్ చేయలేదు. ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు, అరే దీనమ్మ మర్చిపోయిన రాబోయ్ అని చెప్పి ఇప్పుడు చేస్తున్నా. ఎనీవే, సో చెప్పినా కదా, హోటల్లో స్టే చేయాలి అనుకుంటే ఇక్కడ చేయొచ్చు. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మీకు గవర్నమెంట్వి దొరకకపోతే, ఎందుకంటే గవర్నమెంట్ హోటల్వి కూడా చాలా చాలా బాగుంటాయి. భవన్, సత్యసాయి భవన్ ఏదో ఉంటుంది, గుర్తులేదు. ఆడ చాయ్ 2 రూపాయలు ఉంటుండే. అసలు ఫ్యామిలీతో వెళ్తే మేము అదే ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఒక్కొని కదా, అందుకే ఇక్కడికి వచ్చిన. ఎనీవే, ఫస్ట్ అయితే వెళ్దాం. ఇంకా గ్లౌజెస్ పెట్టుకోలేదు, బికాజ్ చాయ్ కొట్టేద్దాం రోడ్డు పైన. చాయ్ కొట్టి లెట్స్ గో టు త్రయంబకేశ్వర్. చాయ్ మిలేగా. గవర్నమెంట్ సత్రం ఉంటుంది, దాంట్లో మీరు రూమ్ స్టే చేస్తే చాయ్ 3 రూపీస్, పూరి 5 రూపీస్ అలా దొరుకుతుంది అనమాట. సో ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా, బాగుంటాయి తెలుసా. సత్రాలు కూడా నీట్ ఉంటాయి, అన్లైక్ మన వేములవాడ సత్రం లెక్క కాకుండా చాలా నీట్ ఉంటాయి. బెస్ట్ థింగ్ అబౌట్ షిరిడి ఏంటంటే, ఏ షాప్కి వెళ్ళినా సాయిబాబా ఆరతి అనిపిస్తుంది. ఏ షాప్ల కన్నా వెళ్ళు నువ్వు, లైక్ మెడికల్ షాప్కి పో, నార్మల్ షాప్కి పో, తినడానికి పో, ఏమన్నా పో, ఏడికన్నా పో, సాయిబాబా ఆరతి అనిపిస్తుంది. టీవీలో సాయిబాబా ఛానలే ఉంటుంది. ఎట్లా అంటే అదొక డిఫరెంట్ వైబ్ అసలు ఇక్కడ. ఎందుకనంటే మొత్తం టెంపుల్లో ఓకే, బట్ టెంపుల్ బయట కూడా నీకు అదే వినిపిస్తూ ఉంటుంది. ఆ మైకు ఈ ఎదురమనం స్ట్రైటే ఉంది. ఆ మైక్ ఎక్కడ పోయినా సరే సిటీలో నీకు అది వినిపిస్తూ ఉంటుంది, గుళ్ళో నుంచి వెళ్ళి బయట. ఆ వైబ్ అసలు అమేజింగ్ ఉంటుంది షిరిడీలో. మళ్ళీ వచ్చేది ఉంది షిరిడీకి, ఫ్యామిలీతో వచ్చేది ఉంది. సో ఎట్లా వస్తానో, కార్లో వస్తానో ట్రైన్లో వస్తానో తెలియదు, బట్ షిరిడీకి కార్లో ఆర్ ట్రైన్లో వచ్చేది ఉంది. ఆ లాగ్ కూడా ఉంటుంది, కాకపోతే వేరే ఛానల్లో ఉంటుంది, నవ్య వినయ్ అనే ఛానల్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న హోటల్ తను విరాజ, తన పేరు విరాజ్ అనే అనుకుంటున్నా, అడగలేదు యాక్చువల్గా, పేరు అడగలేదు. హోటల్ పేరు అయితే విరాజ్ అని ఉంది. తనేమన్నాడంటే తన ఫ్రెండ్ ఒక తను ఉన్నాడు, తనకు అడిగిన జస్ట్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం చేసేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ చెక్అవుట్ చేసేసి స్టార్ట్ అయిపోతా అని చెప్పేసి అన్న. ఎక్కడికి స్టార్ట్ అయిపోతా అనేది మీకు తర్వాత చెప్తా. సో అలా ప్లాన్ చేసిన. ఒక అతను ఫోన్ నెంబర్ ఇచ్చిండు, మాట్లాడిండు, తను ఓకే అన్నాడు. నేను కాల్ చేసిన, నాకు లొకేషన్ పెట్టమని చెప్పినా, నాకు ఇంకా లొకేషన్ పెట్టలేదు. నిన్న ఇప్పుడు పొద్దున మెసేజ్ చేసినా, ఇంకా లొకేషన్ అయితే రాలేదు. సో నేనైతే వెళ్తున్నా. ఒకవేళ ఆడ నాకు కుదిరితే రూమ్ దొరకబట్టుకొని ఒకటి తీసుకొని చెక్ ఇన్ చేసి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి దర్శనం చేసేసుకొని వచ్చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయి మనం వెళ్తాం బయటికి, వేరే ప్లేస్కి అన్నమాట. అది ముందు చెప్తా. ఓ మంచి ప్లేస్ ఒకటి ఉంది, ఘాట్ సెక్షన్స్ ఒకటి ఉందన్నమాట. మీకు 2 ఘాట్ సెక్షన్స్ చెప్పిన, దాంట్లో ఒక ఘాట్ ఈరోజు కవర్ చేయబోతున్నాం అన్నమాట. మహారాష్ట్రకు వస్తే ఆ ఘాట్ ఖచ్చితంగా పోవాల్సిందే ఒక బైకర్. సో ట్రై చేద్దాం, ఈరోజు అవుతుందా రేపు అవుతుందో తెలియదు, చూద్దాం. బండి రివ్యూ చేసినప్పుడు అలా గుర్ర సౌండ్ వస్తుంది.
ఏందో అనుకున్నా, నాకు డౌట్ వచ్చింది ఛాన్స్ చెప్పు నీ అమ్మ ఇదేం పంచాయతీరా అని ఒకసారి ఆపి గట్టిగా రేవ్ చేసి ట్రై చేసిన, అర్థమైపోయింది. అమ్మతోడిదో పడ్డది. ఓరే నీ అమ్మ జీవితం ఏం పంచాయతీరా, నాకు ఏడ దొరకబట్టాలరా ఇప్పుడు దాన్ని. అన్ని చిన్న చిన్న అన్ని పోయినాయి రా బాబు, ఒక్కడు కూడా లేదు కింద, సారీ ఒక్కడు కూడా లేదు డబ్బల. ఛీ ఏవడా పెద్ద హెడ్ఏక్. ఎందుకు అని అంటే నేను ఎత్తికేది కూడా ఈ బాక్స్ కోసం ఇప్పుడు, ఎందుకనంటే నా నెంబర్ ప్లేట్ కొంచెం లూజ్ అయిందన్నమాట, దానికోసం వెతుకుతున్నా. సన్నది కావాలా, 1 2 3 4 5 ఇంకేమున్నాయో ఇక్కడ, ఇంకా చాలా ఉండాలి. ఇవి అసలు అన్నీ లోపల పడి ఉంటాయి ఇంకా కొన్ని బ్యాగ్లో. అమ్మ ఇక్కడ పెట్టి ఇప్పటికైతే నిలబడదాం, ఎక్కువసేపు కూర్చోలేను. దీనమ్మ ఈ జాకెట్లు వేసుకొని ప్యాంట్ వేసుకొని ఎక్కువసేపు ఉండలేను. ఇది ఎస్ అది దొరికి రావాలి నాకు. దొరికింది. కింద రోడ్డు కలర్ కూడా చూడు, సేమ్ ఇదే కలర్ కలిసిపోయింది దాంట్లో. రోడ్స్ ఇలా 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 స్టార్ట్ అయినాయి, అమేజింగ్ ఉంది. అది ఎంత దూరం ఉందో తెలియదు, బట్ ఒక 2-3 మంచి యూస్ అయినాయి, మంచిగా ఉంది. చూడండి ఇగో క్రేజీ. వావ్, లుక్ ఎట్ ద బ్యూటీ బ్రో, లుక్ ఎట్ దట్. వావ్ అమేజింగ్. టర్నింగ్లో ఇట్లా తిరిగే దగ్గర స్పీడ్ బ్రేకర్లు పెడితే నాకు చిర్రాకు వస్తుందిరా బాబు. బండి అన్ని బండ్లు ఒకేలా ఉండవు, స్కిడ్ అయిపోతాయి. పైన అసలు అదంతా చుట్టూ ఎలా ఉందంటే, అది పైన ఇట్లా జారితే ఇంకా జారిపోతావు కింద దాకా, అట్లుంది. ఇక్కడ ఆగడానికి కూడా లేదనమాట, కొంచెం జారినమంటే ఇంకా అంతే నువ్వు. ఇదేం స్టైల్ రా. ఓకే, హెల్మెట్ వెనుకోడు పట్టుకున్నాడు. ఓకే, వీనికి ముంగడు కూడా పెట్టుకోవాలని లేదు. ఓకే, ఇక్కడ కూడా హెల్మెట్ వెనక పట్టుకుందా ఆంటీ, వీడికి కూడా పెట్టుకోవాలని లేదా? అరే హెల్మెట్ వెనకాల చేతిలో ఏం చేస్తున్నా? అట్లీస్ట్ వెనుకోడు తలకాయ పెట్టుకున్నా మన తలకాయ సేఫ్గా ఉంటుంది. చేతిలోకి పెట్టుకొని వెనకాల కూర్చొని ఏంది నాకు అర్థం కాదు. మనిషి కింద పడితే సేఫ్గా ఉంటుందని చెప్పేసి ఈడ హెల్మెటే పెట్టుకోలేదు. ఇంకా చూద్దాం ఆగు, ఈడ హెల్మెట్ పెట్టుకోలే, ముంగట పోయేటోడు హెల్మెట్ పెట్టుకోలే, ఆ ముంగట పోయేటోడు హెల్మెట్ పెట్టుకోలే. అట్లీస్ట్ ఆ వెనకాల ఇద్దరు బండ్లలో నా హెల్మెట్ వెనకాల కూడా పట్టుకున్నాడు. వీళ్ళకి హెల్మెట్ కూడా లేదు. ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే నాకు తెలిసి 100 కిలోమీటర్లల్లో మినిమం 1,00,000 ఫైన్లు పడతాయి. బై ద వే మనం ఇప్పుడు నాసిక్లో ఉన్నాం అన్నమాట, హైదరాబాద్ కాదు ఇది, అందుకే కొంచెం తక్కువగా అనిపిస్తున్నాయి. లేకపోతే ఇంకా అన్ని గుండులే, హెల్మెట్ ఎడ కనిపిస్తాయి. అదో ఇక్కడ ఒక అంకుల్ అన్న కనిపిస్తున్నాడు హెల్మెట్ పెట్టుకొని. ఇక 1 2 3 4 5 6 7, అరే అమ్మ 7 ఉన్నారు ఒకటే సిగ్నల్లా. నెంబర్ ప్లేట్ ఎవరికి ఇచ్చినావు కాక? నెంబర్ ప్లేట్ లేదు, ఎవడో నేర్చుకోవేండా. చూడడానికి అయితే అసలు పెట్టుకున్నట్టే అనిపిస్తుంది, మళ్ళీ బండి కూడా పాతది. అసలు నెంబర్ ప్లేట్ లేకుండా నువ్వు ఎట్లా తిరుగుతున్నావు రా బాబు? హైదరాబాద్లో అయితే ఎక్కడో కాడ ఖచ్చితంగా దొరుకుతావు. ఇవాళ దొరకకపోయినా రేపు దొరుకుతావు, దొరకబడతాడు ఎట్లా అట్లా చేసి నిన్ను. ఇక్కడ కనిపించే ఈ హోటల్ అమృత్ గార్డెన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఈ హోటల్లో లాస్ట్ టైం నేను, మై మదర్, మై డాడ్ అండ్ మై బ్రదర్ నలుగురం కూర్చొని ఇడ్లీ వడ తిన్నాం. ఎప్పుడు తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు మా డాడీ చనిపోయే 5 years అయిపోయిందన్నమాట. మేము షిరిడీకి వచ్చి ఇక్కడ కూర్చుంది ఎప్పుడో అసలు గుర్తు కూడా లేదు. బట్ ఇది సెకండ్ టైం నా త్రయంబకేశ్వరం. లాస్ట్ టైం వచ్చింది గుర్తు కూడా లేదనమాట. కార్లో వచ్చాము, క్యాబ్లో వచ్చాము బేసిక్గా షిరిడీ నుంచి వెళ్ళి. అండ్ దిస్ ఈజ్ వేర్ నాకు చాలా చాలా గుర్తు ఈ ప్లేస్. నలుగురం ఇక్కడ కూర్చున్నాం అండ్ తిన్నాం. ఇఫ్ మై డాడ్ ఈస్ వాచింగ్ మీ, హీ నోస్ దిస్. ఒక్క ఫోటో కొట్టుకుంటా మా అమ్మకి పంపిస్తా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ క్లౌడ్స్, బ్యూటిఫుల్ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి ముంగట గైస్. వావ్,
అమేజింగ్ ఉన్నాయి క్లౌడ్స్. ఈ చెట్లు లేకపోతే సూపర్గా అనిపిస్తుంటాయి. గ్యాప్లోకి వెళ్ళి చూడండి, ఖతర్నాక్ ఉన్నాయి. అండ్ ముంగట వాటి పైన ఫాగ్ ఉంది. యాక్చువల్గా నాకు తెలిసి అక్కడ త్రయంబకేశ్వర్లో వర్షం ఉంది, పడుతుంది నాకు తెలిసి. ఇక్కడ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా స్టార్ట్ అవుతాయి. ఇంకా 13 కిలోమీటర్స్ అండ్ 19 మినిట్స్ చూపిస్తుంది. 10 మినిట్స్లో వెళ్ళిపోవాలి మనం. ఒక రూమ్ తీసేసుకొని వర్షం పడితే పర్లేదు, మనం జాకెట్ రెడీగా ఉంది, ప్రాబ్లం లేదు. కాకపోతే జాకెట్ రెయిన్ కోట్ వేసుకోవచ్చు, పైకి వెళ్ళి కిందికి వెళ్ళి పైన వేసుకోవడం కష్టం, షూస్ ఇప్పాలి దానికి. బట్ యా, అమేజింగ్ వెదర్ మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్గా నేను ఎప్పుడైతే అక్కడ నాసిక్ రాకముందు కొంచెం క్లోజ్డ్ ఏరియాలే కనిపించింది అనమాట. అంటే చెట్లు ఎక్కువ ఉండి అట్లా అక్కడ బాగా చలి పెట్టింది. మళ్ళీ ఇప్పుడు నాసిక్లో ఇంకా అబ్వియస్లీ వేడి ఉండే, ఇప్పుడు రైట్ నౌ చల్లగా ఉంది, చలి పెడుతుంది. అండ్ ముంగట కనిపిస్తుంది లేదో నాకు తెలియదు, బట్ అమేజింగ్ ఇది అమేజింగ్. లాస్ట్ టైం ఇందాక చెప్పినా కదా కార్లో వచ్చానని. కార్లో వచ్చినప్పుడు అంత పట్టించుకోలేదు, అంత తెలియదు, చాలా చిన్న ఏజ్లో వచ్చిన. సో ఈ రూట్స్ త్రయంబకేశ్వర్ అదొక జ్యోతిర్లింగం అని కూడా తెలియదు నాకు అప్పుడు. తెలుసా, శివుడి టెంపుల్ అనే తెలుసు. దీనికి దగ్గరలో భీమశంకర్ ఉంటుందని తెలియదు. షిరిడికి దగ్గరలో, మనకి దగ్గరలో అదేంటి మస్లీజ్ ఘాట్, ఈ తామిని ఘాట్స్, ఇవన్నీ బ్యూటిఫుల్ ప్లేసెస్. అవన్నీ మనకు తెలియదు, ఎక్స్ప్లోర్ చేసే అంత లేదు అప్పుడు. ఒకటే తెలుసు, పద్మావతి ఎక్స్ప్రెస్ ఎక్కాలి, తిరుపతికి పోవాలి, మన్మాడ్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి, షిరిడికి రావాలి. అది మా డాడీ చేయబట్టి తెలుసు, అంతే, ఇంకేం తెలియదు. అమేజింగ్ ఉంది బాబోయ్, సూపర్ ఉంది. అక్కడ ఒక్కసారి లెఫ్ట్ సైడ్ కొంచెం గ్యాప్ ఇవ్వండి గైస్, ఆగిపోతా. బ్యూటిఫుల్ ఐ సే గైస్, బ్యూటిఫుల్. లవింగ్ దిస్ రైడ్, ఐమ్ లవింగ్ దిస్. మొత్తం డార్క్ వెదర్. నిన్న అక్కడ పైన చూడండి, ఓ వావ్, లుక్ అట్ దిస్ నౌ. అరే ఈ చెట్లు ఏతరా పై, లుక్ ఎట్ ఇట్. ఇక చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి. That's the beauty, man. That's the beauty. Loved it. చూడ్డానికి క్రేజీ ఉంది, భలే అనిపిస్తుంది. ఒక్క ఫోటో కొట్టుకుందాం, యూట్యూబ్లో థంబ్నెయిల్కి పనికొస్తుంది, మనకి మెమరీగా మిగిలిపోతుంది. టెంపుల్ దగ్గరే ఒక హోటల్లోకి వెళ్ళి అడిగినా అనమాట. అడిగితే చెప్పిన వాడికి నాకు ఒక 4-5 అవర్స్ కన్నా ఎక్కువ వద్దు, ఫ్రెష్ అయిపోయి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ చెక్అవుట్ చేసేస్తా అని చెప్తే 1200 యాక్చువల్ ప్రైస్, 1000 ఇండియన్ సరిపోతుంది అని చెప్పేసి అంటాడు. అరే పిచ్చోను, 5 గంటలు రా అంటే, లేదు సార్ అది మా ప్రైస్ ఎంత అంటారు, లేకపోతే డార్మిటోర్లో ఉండు తక్కువ అవుతుంది అని చెప్పేసి అన్నాడు. అలా ఆల్రెడీ జనాలు ఉన్నారని చెప్పేసి అంటాడు. అరే నీ అమ్మ, నా కెమెరాలు అవన్నీ నా ప్రాబ్లమే, అవన్నీ ఇక్కడ పెట్టాలని లేదు కదా, రూమ్ తీసుకునేదే అందుకు ఎక్స్పీరియన్స్ అంటే వాడిని ఎవ్వడు ముట్టుకోడు అని చెప్పేసి అంటారు. అరే బాబు నువ్వు ముట్టుకోరా పక్కకు పెట్టు, నాకు ఆ నమ్మకం లేదు దొరా అని చెప్పేసి లైట్ తీసుకున్నా. నిన్న ఒక పర్సన్ నెంబర్ ఇచ్చాడు కదా, తనకు కాల్ చేసిన, మళ్ళీ ఇప్పుడు లొకేషన్ పెట్టలే బట్ కాల్ చేసిన, లిఫ్ట్ చేసిండు, గుర్తు చేసిన, లొకేషన్ పెట్టిండు, వచ్చిన లొకేషన్ దగ్గరికి. మరి అది ఎలాంటి రూమ్ అయినా సరే నాకు సంబంధం లేదు, ఖాళీ పోయి ఒక 5 గంటలకు రూమ్ ఉంటే సరిపోతా నాకు, అంతే. ఇక హనుమాన్ మందిర్ चौकी स्ट्रेट, ओके ठीक है, स्ट्रेट आने के लिए बोल रहे, मैं उधर आके कॉल करूँ. ఓకే స్ట్రైట్ అయ్యా. సో రూమ్లోకి వచ్చి చెక్ ఇన్ చేసిన అనమాట. ఇది ఒక ధర్మస్థలం అనమాట. సో ధర్మస్థలలో ఈ కింద బెడ్స్ ఉన్నాయి చూడండి, అది 200 పర్ నైట్. సో ఇట్లా వచ్చి నైట్ పడుకొని దర్శనం చేసుకొని వెళ్ళే వాళ్ళకి ఓకే అనమాట. బట్ స్టిల్ గైస్, ఇది క్లీన్ ఉండదు, నీట్గా ఉండదు, డైలీ క్లీనింగ్ ఉండదు. సో నాది 4 అవర్స్ కాబట్టి నేను వచ్చిన లోపల నాకు రూమ్ కావాలరా బాబు, నాకు ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి రూమ్ తీసుకున్న. రూమ్కి అయితే 400 తీసుకున్నాడు అనమాట 5 అవర్స్కి. సో వెళ్ళి ఇప్పుడు దర్శనం చేసేసుకొని వచ్చేస్తా. అండ్ ఇక్కడ నుంచి అయితే వ్యూ ఉంది, అసలు క్రేజీ ఉంది. ఆ వ్యూ చూపిస్తాను మీకు, ఒక్కసారి చూడండి. లుక్ ఎట్ దిస్ వ్యూ. కెమెరా టర్న్ చేసి చూపిస్తా, అన్బిలీవబుల్. సో ఇప్పుడు కెమెరా తీసుకొని, సారీ ఫోన్ తీసుకొని ఎంత దూరం వెళ్తానో వెళ్ళనో తెలియదు, ఎక్కడి వరకు ఉంటుందో తెలియదు. డైరెక్ట్ మళ్ళీ మిమ్మల్ని అయితే నేను దర్శనం అయిపోయినాక కనిపిస్తా.
ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. నేనైతే ఇక్కడికి ధర్మస్థలకు వచ్చేసిన, ధన డ్రెస్ మార్చుకున్నా, స్టార్ట్ అవుతున్నా. చాయ్ తాగుదాం అనుకున్నా కానీ చాయ్ కరెక్ట్గా వచ్చేసరికి లేదు. పైకి వెళ్తుంటే ఉంది, కిందికి వస్తేనేమో చాయ్ లేదు. సో ఎనీవే, సో వర్షం యాక్చువల్గా పడుతుంది, ఆగిపోతుంది, పడుతుంది, అయిపోతుంది. సో ఏం చేసిన, పాయింట్ ఒకటి వేసేసిన, రెయిన్ వేర్ జాకెట్ ఒకటి వేయలేదు, రెయిన్ కోట్. ఎందుకు అనంటే అది రోడ్ పైన ఆపేసుకోవచ్చు కానీ పాయింట్ వేసుకోలేను. పాయింట్ చాలా కష్టం, షూ ఇప్పాలి, వేసుకోలేదు కథ అనమాట. సో అందుకే వేసుకొని పెట్టేసుకుని అయిపోతుంది. సో వర్షం ఎక్కువైతే, చిన్న వర్షంకి ఓకే, బట్ వర్షం ఎక్కువైతే మాత్రం దెన్ ఐ విల్ వేర్. అది చలో ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఆల్ సెట్, చలో భీమాశంకర్ వయా మస్లేజ్ ఘాట్, ఎక్సలెంట్ ఘాట్. సో ఇది మిస్ అవ్వకండి, ఈ లాగ్ సూపర్ ఉంటుంది ఇప్పటి నుంచి వెళ్ళి. ఇంత కష్టపడి అసలు విసుగొచ్చి ఏంద్రా ఈ రైడ్ అనిపించి ఇంటికి పోదాంరా అనిపించింది.